రైట్. సో ఈ కథ అంతా అయిపోయింది. కవితమ్మ గురించి మాటలు అవన్నీ నడిచిపోయినాయి. ఇక చాలు, భరించింది చాలు, ఇక పక్కన పెడదామని ఫిక్స్ అవుతున్నారంట. కవిత సస్పెన్షన్ ఖాయం. నేడో రేపు బీఆర్ఎస్ నుంచి ప్రకటన. కీలక నేతలతో కేసీఆర్ భేటీ. ఉపేక్షిస్తే పార్టీకి మరింత నష్టమనే అభిప్రాయం. ఎక్స్లో కవితను అన్ఫాలో చేయాలని ఆదేశం. ఇదే ఆయన ఇచ్చిండలేండి. ట్విట్టర్లో కవితని అన్ఫాలో చేయాలి అనే అంశం ఆయన చేస్తుంటారు. ఎందుకంటే ఇట్లాంటి ట్విట్టర్లు ఇలాంటివి సార్కి పెద్దగా తెలియదు కాబట్టి. ఇక ఈ టీఆర్ఎస్ఎల్పీ వాట్సాప్ గ్రూప్ నుంచి కవిత పిఆర్ఓ అవుట్. సస్పెండ్ అయితే తెలంగాణ జాగృతి పేరుతో కవిత సొంత పార్టీ. ఈ పిఆర్ఓలను తీసేయటం గ్రూపుల్లోంచి ఇట్లాంటివన్నీ బహుశా ఆయనకు తెలియదు, ఆయనకు తెలియకుండా జరుగుంటాయి. ఎందుకంటే పాపం ఆయనకి ట్యాబ్లెట్స్ ఏ వేసుకోవాలో అవి కూడా తెలియదు అనమాట పెద్దసారికి. మీరు అనొచ్చు తెలంగాణ ముఖ్యమంత్రి అవి కూడా తెలియదా అంటే, గతంలో అంతే కొంతమంది పెద్దవాళ్ళు తెలియదుగా పాపం ఆయనకు కూడా తెలియదు. సో ఇట్లాంటివన్నీ కవిత చెప్పిన దెయ్యాలు ఎవరైనా చేసి ఉండొచ్చు. ఆమె అయితే సొంతంగా చేసి ఉంటారా, ఈయన చెప్తే చేసి ఉంటారైతే అనుకోవట్లేదు. ఇప్పుడు కేసీఆర్ ముందు 2 ఆప్షన్లు. ఒకటి కూతురా అల్లుళ్ళ. అంటే కూతుర్ని దగ్గర చేసుకోవాలా, హరీష్ రావుని సంతోష్ రావుని దగ్గర చేసుకోవాలా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్కి కేటీఆర్కి దిక్కులేని ఆప్షన్ హరీష్ రావు గారు. పాపం ఆయనకి తెలియట్లా, ఆయనకి ఎవరైనా చెప్పండి. ఆయన హనుమంతుడు లాంటి వాళ్ళు హరీష్ రావు గారు. ఇక్కడ అసలు టాపిక్ మొత్తం కేసీఆర్ మీద, కాళేశ్వరం మీద, రకరకాల వాటి మీద జరుగుతున్నాయి. కానీ అసలు టాపిక్ మొత్తం మనం ఇక్కడ మాడాల్సింది హరీష్ రావు మీద. తెలుసా మీకు? హరీష్ రావు మీద మాడాలి మనం ఇక్కడ. చాలా అంశాల్లో ఈరోజు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టగడుతుందంటే, ఈ పరిస్థితిలో కూడా పార్టీ నిలబడిందంటే దానికి కారణం హరీష్ రావు. 100కి ఈయనకి మనం 100కి 1000 మార్కులు ఇచ్చండి. సరే, ఈయన అవినీతి చేశారా లేదా, లేకపోతే కాళేశ్వరంలో ఈయన కూడా స్కామ్ చేశారా, ఆయన కాసేపు పక్కన పెడదాం. ఆయన కాసేపు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టగడుతుందంటే, ఎంతో కొంత పోరాడుతుందంటే, ఎంతో కొంత గౌరవం నిలబడిందంటే దానికి కారణం హరీష్ రావు. ఎటువంటి డౌట్ లేదు దాంట్లో. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో దాదాపుగా మీకు చూపిస్తాను. నేను దాదాపుగా సీఎం, బట్టి, పొంగులేటి, ఇంకెవరు మాట్లాడారు దీని గురించి, జూపల్లి, నేనైతే పర్వంతా పోయింది అసెంబ్లీలో. జూపల్లి, ఇంకా కోమటిరెడ్డి, ఇంకెవరు మాట్లాడారు దీని గురించి, ఉత్తమ్. అసలు మెయిన్ అయినాక పాపం మర్చిపోయాను, ఉత్తమ్ గారు. కానీ ఇట్లా ఇంతమంది అటాక్ చేస్తే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొంగులేటి, జూపల్లి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంతమంది అటాక్ చేస్తే ఇంతమందికి సమాధానం కాదు, ఇంతమంది నోరు మూపించారు హరీష్ రావు గారు. ఇంతమంది నోరు మూపించారండి. ఇంతమంది నోర్లు మూపించాడు ఆయన. అసెంబ్లీలో కాళేశ్వరం గురించి ఆయన మాట్లాడిన విధానం కానీ, ఆయన చెప్తున్న తీరు కానీ, ఆయన ఈ అధికార పక్షానికి విస్తురుతున్న సవాళ్లు కానీ, ఆయన ఒకటే మాట అన్నారు, 600 పేజీలు నివేదిక ఇచ్చి అరగంటలో చర్చ పెడదామంటే ఎట్లా సాధ్యమైద్ది? అయినా సరే మీకు టైం ఉందండి చెప్పండి, ప్రతి అక్షరంకి సమాధానం ఇస్తా, ప్రతి పేజీకి సమాధానం ఇస్తా, ప్రతి వ్యాఖ్యకి సమాధానం ఇస్తా అని చెప్పారు హరీష్ రావు గారు. గ్రేట్ ఇది నిజంగా. ఇంతమందికి ఈ యాక్చువల్గా కాళేశ్వరంపై చర్చ జరుగుతున్నప్పుడు మనకి కాళేశ్వరంపై చర్చ టైంలో అసెంబ్లీలో కేటీఆర్ సార్ లేడు. తెలుసా ఆ విషయం మీకు? కేటీఆర్ సార్ లేడు. ఎందుకంటే ఆయనకి తెలియదు కాబట్టి. ఏం తప్పంటలేదు, తెలియని విషయాలు చాలామందికి చాలా విషయాలు తెలియదు. మనకు కూడా తెలియని చాలా విషయాలు ఉంటాయి. దాంట్లో సిగ్గుపడాల్సిన అంశం ఏముందండి? తెలియని నేర్చుకోవాలి. కాకపోతే మనకు తెలియదంటే వేరే విషయం. కానీ ఆయన పాపం అభినవ సీఎంగా చెప్పుకుంటూ ఉంటాడు కదా కేటీఆర్, ఆయనకు కూడా తెలియదు ఈ విషయాల గురించి. కానీ ఈ కాళేశ్వరంలో జరిగిన చర్చ మొత్తానికి హైలైట్ పాయింట్ ఎవరయ్యా అంటే హరీష్ రావు. ఆడుకున్నాడు ఒక ఆట.
పాపం జూపల్లికి అయితే పరువు అంతా పోయి ఆయన. జూపల్లి అంటాడు మేడిగడ్డ తుమ్మిడిహట్ నుంచి మేడిగడ్డకి 30 కిలోమీటర్ల మహా అయితే ఉంటుందంటే వెంటనే హరీష్ రావు లేచి పాపం మంత్రి గారికి తెలియదు అనుకుంటా మేడిగడ్డ నుంచి తుమ్మిడిహట్ నుంచి మేడిగడ్డకి దాదాపుగా 116 కిలోమీటర్లు ఉంటాయండి తెలుసుకోండి అని చెప్తే పాపం ఆయనకి పరువు అంతా పోయింది అసెంబ్లీ సాక్షిగా మంత్రులకి. ఆయన ఒక్కరికే కాదు మొత్తం బ్యాచ్ కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ కూడా హరీష్ రావు ఒక్కడే నిలబడి సమాధానం చెప్పిన పరిస్థితి ఉంది. సరే, ఇప్పుడు ఇది పక్కన పెడితే ఈ టైంలో ఈ కీలకమైన టైంలో కేసీఆర్కి ఎవరు ఇంపార్టెంట్? ఇప్పుడు కవిత ఇంపార్టెంటా హరీష్ రావు ఇంపార్టెంటా అంటే మాత్రం 100కి 1000% కవిత కన్నా హరీష్ రావే ఇంపార్టెంట్. కేసీఆర్ గారికి కవితను చూస్ చేసుకోవాలా, మధ్యలో కేటీఆర్ ఉంటాడండి. ఇప్పుడు కవిత డైరెక్ట్గా టార్గెట్ చేసింది ఎవరిని? అల్లుల్ని, ఇద్దరిని. ఎవరు? సంతోష్, హరీష్. సో వీళ్ళిద్దరిని డైరెక్ట్గా టార్గెట్ చేసింది కవిత. ఇప్పుడు కేసీఆర్ ఎవరిని చూస్ చేసుకోవాలి? బిడ్డ కావాలా, అల్లుళ్ళు కావాలా, మేనల్లుళ్ళు కావాలా? కేటీఆర్కి కూడా చెల్లి కావాలా, వీళ్ళు కావాలా అని ఆలోచిస్తే మాత్రం అన్డౌటెడ్లీ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళ వైపే మొగ్గు చూపుతారు. ఎందుకంటే చాలా విషయాల్లో, ఆర్థిక విషయాల్లో కావచ్చు, చాలా విషయాల్లో కేసీఆర్కి కావచ్చు, కేటీఆర్కి కావచ్చు అండదండగా ఉండి వస్తున్నారు. చాలా స్కీములు, స్కాములు ఇట్లాంటివన్నీ సంతోషే చూస్తాడు. ఇక పార్టీ పరంగా ఏం చేయాలన్నా పార్టీ పరంగా అంటే ఇప్పుడు గొడవలు అవుతున్నాయి కదా, ఇట్లాంటి గొడవలను కంట్రోల్ చేయాలన్నా లేకపోతే ఏదైనా మంచి మీటింగ్ పెట్టాలన్నా, నియోజకవర్గాల్లో గ్రిప్ ఉన్నా, ఏ విధంగా చూసుకున్నా ఇప్పుడు కేసీఆర్కి కావచ్చు, కేటీఆర్కి కావచ్చు హరీష్ రావే బ్యాక్ బోన్. హరీష్ రావుని వదులుకునే పరిస్థితి వీళ్ళకి లేదు. కూతురా అల్లుడా అంటే అన్డౌటెడ్లీ అల్లుడి పేరే చెప్తాడు కేసీఆర్. ఇప్పుడు ఈమె వల్ల పార్టీకి వచ్చిన ఉపయోగం ఎటువంటి ఉపయోగం లేదు. పైపెచ్చు తీసుకుపోయి కేసులు ఇరుక్కుందేమో, ఆల్రెడీ లిక్కర్ కేసులు ఇరుక్కుంది. కాబట్టి ఇట్లాంటి వల్ల ఉపయోగం లేదు, హరీషే కావాలి అనుకోవటంలో ఎటువంటి డౌట్ లేదు. సో ఖచ్చితంగా సస్పెండ్ చేసే అవకాశాలే మనకు కనపడతా ఉన్నాయి. దీనిపైన ఆయన తీవ్రంగా స్పందించారంటే కవిత తీరుతో పార్టీకి మరింత నష్టం జరిగేలోపు ఆమెను బీఆర్ఎస్ నుంచి సాగనంపాలని నిర్ణయానికి వచ్చారంట. ఈ క్రమంలో పార్టీ నుంచి కవిత సస్పెన్షన్ ఖాయమనే ప్రచారం బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతుంది. దీనిపై 1-2 రోజుల్లో బీఆర్ఎస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మీడియా సమావేశంలో హరీష్, సంతోష్పై కవిత సంచలన వ్యాఖ్యలు చేశాక ఆ పార్టీ సీనియర్ నేతలు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్లారు. అక్కడ కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు మరికొందరు కీలక నేతలు కేసీఆర్తో భేటీ అయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కవిత పార్టీలో ఉంటే లాభం ఉందా అంటూ పార్టీ నేతలను కేసీఆర్ ప్రశ్నించారంట. ఇంత పెద్ద వ్యాఖ్యలు చేశాక కూడా కవితను కొనసాగిస్తే పార్టీకి మరింత నష్టమని, ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మెజార్టీ నేతలు కేసీఆర్కి చెప్పారంట. ఇక్కడ చూడండి ఎంత భయం అంటే వీళ్ళకి. ఎంత ఉన్నా, ఇన్ని వ్యాఖ్యలు చేసినా ఇంతవరకు కవిత గురించి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ కానీ ఒక్క మాట ఇక్కడ మాట్లాడాల. ఎందుకంటే బొక్కలు బయట పెడుతుందని ఆమె. కవితను పార్టీలో కొనసాగితే విపక్షాలకు ఆయుధించినట్టు నేతలు అభిప్రాయపడ్డారు. కవితపై ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మున్ముందు మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని అధినేతకు చెప్పారు. కవిత ఇదివరకే కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ వ్యాఖ్యానించారు. అప్పుడే ఆమెపై నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. అయితే ఆమెపై ఎలాంటి చర్య తీసుకుంటేనే తక్కువ నష్టం జరుగుతుందనే భావన అప్పట్లో పార్టీ పెద్దల్లో ఉండిందని, ఇప్పుడు చేదాటిపై స్థాయికి పరిస్థితి చేరిందని ఒక కీలక నేత చెప్పారంట. కవితపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం స్టార్ట్ చేశారు. అయితే సామాజిక మాధ్యమాల్లో కవితను వెంటనే అన్ఫాలో కావాలని బీఆర్ఎస్ ఐటీ విభాగం నుంచి పార్టీ శ్రేణులకు ఆదేశాలు వెళ్ళినట్టు గులాబీ వర్గాలు చెప్తున్నాయి. ఆ వెంటనే ఎక్స్ ఖాతాలో కవితను ఫాలో అవుతున్న కార్యకర్తలు వెంటనే అన్ఫాలో అయ్యారు. సామాజిక మాధ్యమాల వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. ఎలక్ట్రానిక్ మీడియాలో బీఆర్ఎస్ తరపున చర్చకు వెళ్ళిన నేతలు కూడా కవిత తీరును తీవ్రంగా తప్పుపట్టారు.
కొందరైతే కవిత తీరు వల్లే గత ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైందని ఆరోపించారు. మరికొందరు తక్షణమే పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎల్పీ వాట్సాప్ గ్రూప్ నుంచి కవిత పిఆర్ఓను తొలగించారు. హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్ అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం పోస్టులు పెట్టింది. లండన్ పర్యటనలో హరీష్ రావుకు అక్కడి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం స్వాగతం పలికింది. ఓ పక్కన ఈ హరీష్ని ఇంత ప్రొజెక్ట్ చేయటం, ఇంత ఎక్కువ హైలైట్ చేయటం కేటీఆర్కి ఇష్టం లేదు హరీష్ని. కాకపోతే తప్పని పరిస్థితి, ఇప్పుడు దిక్కులేదు. అయితే బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేస్తే ఆమె అడుగులు ఎటువైపు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అయితే మొదటి నుంచి ఆమె ఒక స్పష్టతతో ఉన్నారని, పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే సొంత వేదిక ఏర్పాటు చేసుకోవాలని ముందే నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అంటున్నారు. 2023 ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైనప్పటి నుంచి ఆమె తన జాగృతి సంస్థను నెమ్మదిగా బలోపేతం చేస్తూ వస్తున్నారు. జాగృతి పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ పేరితే తెలంగాణ జాగృతి పేరునే ఖరారు చేసే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. కొత్త పేరు జోలికి వెళ్ళకపోవచ్చు అంట. టీఆర్ఎస్ పేరు ఖాళీ లేదా? టీఆర్ఎస్ పేరు 2 తీసుకోవచ్చు కదా. సో ఇది కవిత యొక్క ఇష్యూ. మరి సస్పెండ్ చేసే అవకాశాలు దాదాపుగా ఉన్నాయని చెప్పాలి.